అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎండి అస్థాన్ గారు రచించిన ఆశ్రమవాసం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, ఈ వయసులో మీరు ఇంత దూరం నడిచొచ్చి ఇంత ఉదయాన్నే క్రమం తప్పకుండా పాల ప్యాకెట్ తీసుకొని వెళుతూ ఉంటారు. మీకేం కష్టం అనిపించదా? పాల డైరీ అతని మాటలకు చిన్నగా నవ్వి, ఇందులో కష్టమేముంది బాబూ, మా ఇంటి వద్దకు పాలమ్మే వాళ్ళు వస్తారు కానీ దూర ప్రాంతం నుంచి వచ్చే పాలు విరిగిపోకుండా ఉండేందుకు అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని డైరీ పాలు తెమ్మంది నా కోడలు. అబ్బాయి బిజినెస్ పనులు ముగించుకొని ఏ అర్ధరాత్రో ఇంటికొస్తాడు. ఉదయాన్నే లేవలేడు. ఇక ఇంట్లో ఉన్న మిగతావారు నా భార్య, కోడలు, పిల్లలు. వాళ్ళు ఎలానో ఇంత దూరం రాలేరు. అందుకని నేనే వస్తూ ఉంటాను. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది, ప్రశాంతమైన ప్రకృతిని తిలకించినట్టు ఉంటుంది. ఇందులో శ్రమ కాని కష్టం కాని ఏముంది చెప్పు అంటూ ప్రశ్నించాను. ఏమో సార్, నేడందరూ వయసు మళ్లిన వారిని వాడేసిన విస్తరాకుల్లా చూస్తూ వారిచేత గుడ్డు చాకిరీ చేస్తూ ప్రశాంతంగా గడపాల్సిన ఈ వయసులో వారిని అష్టకష్టాలు పెడుతున్నారు. అందుకని మా యువజన సంఘం ముసలివారి కోసం వెంకయ్యస్వామి పేరు మీద వృద్ధాశ్రమం కట్టించాము. రేపే దాని ప్రారంభోత్సవం. మీరు తప్పకుండా రావాలి అంటూ అడ్రస్ చెప్పాడు డైరీ అతను. అలాగే వస్తాను బాబు అంటూ కదలబోయాను. సార్ అంటూ అతను మళ్లీ పిలిచారు. సార్, నేనిలా అంటున్నానని మీరు వేరే విధంగా అనుకోకండి. మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వారు కానీ ఎవరైనా సరే వృద్ధులు నీడ కోసం అవస్థపడుతూ ఉంటే వారిని తప్పకుండా మా ఆశ్రమంలో చేర్పించండి. నేనతని వైపు ప్రశంసాపూర్వకంగా చూసి, అలాగే బాబు, వయసులో చిన్నవాడవైనా పెద్ద మనసుతో చాలా మంచి పనికి పూనుకున్నావు అంటూ అతన్ని అభినందించి ఇంటి దారి పట్టాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెడ్ గుమస్తా స్థాయి వరకు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను నేను. నా భార్య శుభలక్ష్మి. మా ఇద్దరిది కలతలు ఎరుగని అన్యోన్య దాంపత్యం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మా సంతానం. అమ్మాయిని డిగ్రీ వరకు చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాము. అబ్బాయిని కూడా చదివిస్తే అతను తనకు ఉద్యోగం వద్దు, బిజినెస్ చేసుకుంటాను అన్నాడు. ఎలాగో తంటాలు పడి అతనికి కావలసిన పెట్టుబడిని సమకూర్చాను. అతనికి పెళ్లి చేశాక వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలన్న నెపంతో మామగారి ఊరికి మకాం మార్చాడు. అందుకు నేను కాని నా భార్య కాని ఏమాత్రం అడ్డు చెప్పలేదు. సాహిత్యాభిరుచి ఉన్న నాకు ఒంటరితనమంటే ఎంతో ఇష్టం. నా ఇష్టాన్ని నా భార్య ఎప్పుడూ కాదనేది కాదు. మా ఇద్దరి అభిరుచులకి తగ్గట్లు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాము. కాలు భాగంలో ఇల్లు కట్టి ముక్కాలు భాగంలో స్థలాన్ని వివిధ రకాల మొక్కలతో చెట్లతోనూ నింపాము. నందనవనంలా ఉండే ఆ తోటంటే మాకెంతో ఇష్టం. ప్రతిరోజు వాటికి నీరు పోస్తూ వాటి ఆలనా పాలనా చూస్తూ ప్రశాంతంగా కాలక్షేపం చేసేవాళ్లం. అప్పుడప్పుడు శుభలక్ష్మితో అనేవాణ్ణి, లక్ష్మి, మన జీవితాల్లో ఇంతకంటే ఆనందకరమైన దినాలు లేవు. ఈ చివరి రోజుల్లో ఇంత ప్రశాంతంగా హాయిగా ఇష్టానుసారంగా జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అయితే ఆ అదృష్టం మాకు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఒకరోజు హఠాత్తుగా కొడుకు కోడలు వచ్చి మా కాళ్ల మీద పడిపోయారు. కారణం ఏమిటంటే అబ్బాయి చేస్తున్న వ్యాపారంలో విపరీతంగా నష్టపోయాడంట. చుట్టూ అప్పులై దిక్కుతోచక మా వద్దకు వచ్చారంట. ఇక మీరు కాదంటే ఆత్మహత్య మాకు శరణ్యమంటూ విలపించారు. అంత మాట అనకు బాబు, మీకోసం కావాలంటే మా ప్రాణాలైనా ఇస్తాము. ఏం కావాలో చెప్పు అడిగాను. ఈ ఇల్లమ్మి డబ్బిచ్చారంటే ఉన్న అప్పులు తీర్చి మిగిలింది పెట్టుబడిగా పెట్టి ఈసారి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటాను. ఈ వయసులో మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అక్కడ మిమ్మల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటాము అంటూ నమ్మబలిగాడు. నా ప్రాణమైన ఇస్తాను కాని దానికంటే ఎక్కువైన ఇంటిని అమ్మాలంటే నా మనసు అంగీకరించలేదు. శుభలక్ష్మి మాత్రం కొడుకుకే వంతపాడింది. పుత్రవాత్సల్యం ఆమెను నాతో విభేదించేలా చేసింది. ఇక ఆమె రోదన చూడలేక వేదనతో ఇంటిని అమ్మేశాను. ప్రాణప్రదంగా చూసుకున్న ఆ మొక్కలతో బంధం తెంచుకోవాలంటే నా మనసు ముక్కలవసాగింది. దేవుడా, ఈ ఇంటిని వదలకముందే నా ప్రాణాలు తీసుకో స్వామి అంటూ ప్రార్థించేవాణ్ణి. ఆ దేవుడు నా మొర ఆలకించలేదు. అలా ఇల్లు అమ్మడం, తామిద్దరూ కొడుకు ఇంటికి రావటం, వాడు చెప్పినట్లే అప్పులు తీర్చి మళ్లీ వ్యాపారంలో నిలదొక్కుకోవటం వెంటనే జరిగిపోయాయి.
కొత్తలో చూపించిన ప్రేమానురాగాలు కొడుకు కోడలు ఇప్పుడు చూపించటం లేదు. కళ్లల్లో పెట్టి చూసుకుంటామన్న వాళ్ళు కనీసం మమ్మల్ని మనుషుల్లా కూడా గుర్తించటం లేదు. కొడుకెప్పుడు బిజినెస్ వ్యాపారాల్లో బిజీగా ఉంటాడు. డబ్బుతో పాటు హోదా పెరగటంతో ఇప్పుడు కోడలు కూడా క్లబ్బులు, మహిళా మండలి సమావేశాలంటూ క్షణం తీరికలేనట్లుగా ప్రవర్తిస్తోంది. ఇక ఇంటి పని శుభలక్ష్మి, బయట పనులు నేను చెయ్యక తప్పటం లేదు. నవ్వొచ్చింది నాకు. మనిషి బాల్యమంతా తల్లిదండ్రుల ఇష్టాలతో నడిస్తే యవ్వనమంతా పరిస్థితులకు తలొగ్గి వాటి ప్రకారం నడవాల్సి వస్తుంది. ఇక వృద్ధాప్యమన్నా తన అభిరుచులకు తగ్గట్టు జీవిద్దామంటే ఇలాంటి పిల్లల వల్ల అదీ కుదరదు. భారంగా నిట్టూర్చాను. ఇల్లు చేరి లక్ష్మికి పాల ప్యాకెట్లు అందించాను. ఏమండి, ఈరోజు ఇంత ఆలస్యం చేశారు? అవతల కోడలు లేచి ఇంకా కాఫీ ఇవ్వలేదని అరుస్తోంది. నేను మౌనంగా ఇంట్లోకెళ్లాను. లోపల సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న కోడలు, మావయ్య, అర్జెంటుగా వెళ్లి కూరగాయలు తీసుకురండి అంటూ డబ్బులిచ్చింది. ఇప్పుడే అంత దూరం నడిచి వచ్చినందువల్లనేమో నీరసంగా ఉంది. కుర్చీలో కూర్చుంటూ, కాస్త కాఫీ తాగి వెళ్తానులేమ్మా అన్నాను. కాఫీ వచ్చైనా తాగచ్చు కదా, ముందెళ్ళి చెప్పిన పని చెయ్యండి. ఆలస్యమైతే తాజావి అయిపోయి పుచ్చు మాత్రమే మిగులుతాయి అనింది. కాదు, కసిరింది. ఇక తప్పదు. శక్తినంతా కూడగట్టుకుని లేచి బయలుదేరాను. ఇక్కడి నుంచి మార్కెట్టు చాలా దూరం. రోజు అంత దూరం నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టంగా ఉంది. 2-3 రోజులకు సరిపడా కాయగూరలు తెస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకోమా అంటే వినదు. ఫ్రిడ్జ్లో పెడితే అందులోని పోషక విలువలు నశిస్తాయి. అందుకని ఏ రోజుకా రోజు తెమ్మంటుంది. అవి తెచ్చిచ్చి ఒక మూలలో చతికిలబడి, కాస్త కాఫీ తెస్తావా అంటూ లక్ష్మిని కేకవేశాను. 2 కప్పుల్లో కాఫీ పట్టుకొనొచ్చి నాకొకటిచ్చి తానొకటి తీసుకొని నా ఎదురుగా కూర్చుంది. పిచ్చి లక్ష్మి ఎప్పుడూ ఇంతే. నేను పుచ్చుకునే వరకు తనూ తీసుకోదు. ఇంతలో అబ్బాయి స్నానం చేసొచ్చి తల తుడుచుకుంటూ, అమ్మా, నా బట్టలింకా ఐరన్ చేయలేదా అని అడిగాడు. లేదు బాబూ, కాఫీ తాగి చేస్తాను అంది లక్ష్మి. ఇంట్లో ఉండేదానివి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ అయినా తాగచ్చు కదమ్మా. ముందు ఐరన్ చేసివ్వు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. శుభలక్ష్మి నా వైపు బేలగా చూస్తూ కాఫీ కప్పు అలానే కింద పెట్టేసి ఐరన్ చేసేందుకు వెళ్ళిపోయింది. ఇక నాకు కూడా కాఫీ ముట్టాలి అనిపించలేదు. అలాగే కింద పెట్టేశాను. ఇంతలో కోడలొచ్చి, మావయ్య, పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో వదిలేసిరండి అనటంతో నేను పిల్లల్ని పిలుచుకొని బయలుదేరాను. పిల్లల్ని స్కూల్లో వదిలేసి ఇంటికి బయలుదేరాను. అసలే ఏప్రిల్ నెల కావటంతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లన్నా ముట్టనందువల్లో లేదో నిరాశాజనితమైన నా పరిస్థితి వల్లో తెలీదు కాని కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అడుగులు ఎలా పడుతున్నాయో అర్థం కావటం లేదు. ఇక శరీరం నా అధీనంలో లేదని అర్థమైపోయింది. నా ముందున్న రోడ్డు, చెట్టు గిర్రున తిరిగిపోతున్నాయి. నాకు అంతవరకే గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఎవరింట్లోనో ఉన్నాను. ఆశ్చర్యంగా మంచం మీద నుంచి లేచి చుట్టూ చూశాను. నా ఎదురుగా పాల డైరీ అబ్బాయి. నా ఆశ్చర్యాన్ని అర్థం చేసుకుని నా దగ్గరకొచ్చి అన్నాడు అతను, ఉదయం మీరు స్కూల్ దగ్గర స్పృహ తప్పి పడిపోయారు సార్. మా పిల్లలు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్లను విడిచేదానికి వచ్చిన నేను మీరు పడిపోవటం చూసి మా ఇంటికి తీసుకొచ్చాను. అతనికి కృతజ్ఞతలు చెప్పి నేను బయలుదేరాను. నన్ను చూసిన వెంటనే శివంగిలా లేచింది కోడలు. ఏ రాచకార్యాలు నిర్వహించొస్తున్నారు? మీ వల్ల నా పిల్లలు మధ్యాహ్నం పస్తులుండాల్సొచ్చింది. అంతగా షికార్లు తిరగాలి అనిపిస్తే నాకు చెప్పి అఘోరించచ్చు కదా. పిల్లల్ని వదిలేందుకు వెళ్లిన మీరు ఇంతవరకు రాకపోతే నా పిల్లలు ఏమయ్యారనుకోవాలి? వయసు పెరిగితే సరిపోదండి, దాంతోపాటు బాధ్యతలు తెలియాలి, బుద్ధి పెరగాలి. ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరిగిందంటే నా ఇంటి నుంచి వెళ్లగొడతాను, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. నీకంత శ్రమ వద్దులేమ్మా. ఉదయం అనగా వెళ్లిన మావయ్య ఇంతవరకు ఇంటికి రాకపోతే ఆందోళన పడతావు అనుకున్నాను. కాని ఇలా రెండోసారి చేస్తే నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతావని నేను ఊహించలేదు తల్లి. నీ పిల్లలు మధ్యాహ్నం పస్తులుండాల్సొచ్చిందని బాధపడుతున్నావు కాని మీరెక్కడికి వెళ్లారు, ఏం తిన్నారు అని ఒక్క మాటైనా అడిగావా అమ్మా? ఆ తప్పు నీది కాదులే, నీ మాతృహృదయానిది. అది పిల్లల గురించి తప్ప పెద్దల గురించి ఆలోచించనివ్వదు అంటూ లోనికెళ్ళి, లక్ష్మి, బట్టలు సర్దుకో అన్నాను. నా వైపు ఆతృతతో చూస్తూ,
ఎక్కడికెళ్లారండి? ఏమిటలా నీరసపడిపోయి ఉన్నారు? ఆందోళనగా అడిగింది. ముందు బట్టలు సర్దుకో. ఆ మహాతల్లి మనల్ని వెళ్ళగొట్టక ముందే మనమే వెళ్ళిపోదాం. లేదంటే మెడపట్టి బయటికి గెంటించేయగలదు. ఇద్దరు సూట్ కేసులో అందుకొని మేం బయటకొచ్చేస్తుంటే కోడలంటోంది, పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. వెళ్ళండి. బయటకు వెళ్ళి మీరెలా బ్రతుకుతారో అదే చూస్తాను. భిక్షం ఎత్తుకునే పనైతే మా వీధికి మాత్రం రాకండి. ఆమె మాటలకు లక్ష్మి కళ్లల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నేనామె భుజంపైన ప్రేమగా చెయ్యివేసి అన్నాను, మన జీవితంలో ఇవే నీకు చివరి కన్నీళ్లవుతాయి లక్ష్మి. మేమిద్దరం ఆ పాలడైరీ అబ్బాయి ఇంటికి చేరాము. మరుసటి రోజు మా చేతుల మీదుగానే శ్రీ వెంకయ్యస్వామి వృద్ధాశ్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఎంతైనా కన్న ప్రేమ కదా. అబ్బాయి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. తనతో ఇంటికి రమ్మని, తన భార్య మాటలు పట్టించుకోవద్దని అన్నాడు. వాడి మాటలను బట్టి నాకు తెలిసిందేమిటంటే, వాడికి మా మీద ప్రేమ కన్నా 10 మంది ఏమనుకుంటారోనన్న భయమే ఇంత దూరం రప్పించింది. నేను మొక్కలకు నీళ్లు పోస్తూ, బాబూ, ప్రతి మనిషి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతాడు. అందుకు ప్రతిఫలం మాత్రం ఏ తల్లిదండ్రులు ఆశించరు. నేను అంతే. నీ నుంచి ఏమీ ఆశించను. దయచేసి మమ్మల్ని ఇక్కడే ప్రశాంత జీవితం గడపనివ్వు అన్నాను. ఇక ఎంత చెప్పినా మేము వినవని వాడికి అర్థమైపోయింది. మౌనంగా వెళ్ళిపోయాడు. భజనలు, వెంకయ్యస్వామి ఆరాధన, మొక్కలతో కాలక్షేపం. ఇప్పుడు జీవిత నౌక చివరి మజిలి ప్రయాణం ఎంతో సాఫీగా, ప్రశాంతంగా, హాయిగా సాగిపోతోంది. ఆశ్రమవాసంలో ఏమాత్రం శ్రమ లేదు. శ్రమంటే నా ఉద్దేశం మానసిక శ్రమ. అది లేనప్పుడే కదా మనసు బాగుంటుంది. మనసు బాగుంటేనే కదా జీవితం హాయిగా ఉండేది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.